రండి రవికుమార్. రవికుమార్ ఎంపిక చేసుకున్న పాట పల్లవి ఇతనికి చాలా ఇష్టం, బాగా సరిపోతుంది కూడా కరెక్ట్గా. ఆత్రేయ గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం పాట. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. సచ్చినాక నవ్వలేవురా, ఎందరేటినా బతికి రావురా, తిరిగి రావురా. అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. సంపేది ఎవడురా, సచ్చేది ఎవడురా. సంపేది ఎవడురా, సచ్చేది ఎవడురా. శివుడాజ్ఞ లేకుండా సీమైన కుట్టదురా, శివుడాజ్ఞ లేకుండా సీమైన కుట్టదురా. కుడితే సావాలని వరమడిగిన సీమ, కుట్టి కుట్టక ముందే సస్తోంది చూడరా. అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. రే ఉన్నాడురా దేవుడు, ఓడు వస్తాడురా తమ్ముడు. ఎప్పుడు అన్యాయం జరిగినప్పుడు, అక్రమం పెరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, అక్రమం పెరిగినప్పుడు వస్తాడురా. సచ్చినట్టు వస్తాడురా. అందుకే నవ్వుతూ నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. సచ్చినాక నవ్వలేవురా, ఎందరెట్టినా బతికి రావురా, తిరిగి రావురా. అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. ధన్యవాదాలు. చాలా ఎంజాయ్ చేస్తూ పాడారు. వెరీ గుడ్, ధన్యవాదాలు. సంగతులు కొంచెం క్లియర్గా ఉండాలి, సంగతులు కొంచెం క్లీన్గా ఉండాలి. నూతననా ఆ ట్రావెల్ అంతా కూడా క్రిస్టల్ క్లియర్గా కనిపించాలన్నమాట మనకి. ది ఎనర్జీ, ఒక ఆ ఊర్జ అంటాం కదా, అది పాడే పద్ధతి మజాగా ఉంది, చాలా మజాగా ఉంది. గాడ్ బ్లెస్ యు సార్. నేను నా జీవితం గురించి నేను చెప్పాలండి. నేను పొలం పని చేసుకుని బతికేదాన్నేనండి. ఎక్కడో మట్టిలో పని చేసుకుంటూ బతుకుతునేదాన్ని. ఓ మహాతల్లి నా పాటని ఒక రికార్డ్ చేసి అమ్మాయి వేరే వాళ్ళకి పెట్టడం, ఇలా అయిపోవడం, మీ అందరి దగ్గరికి నేను రావడం అనేది జరిగిందమ్మా. నేను ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఇప్పుడే కాదు, ఫస్ట్ నాకు ఛానల్ వారు వచ్చి అడిగినా, ఎవరు వచ్చి అడిగినా నేను మనసులో ఉన్న మాట, నాకు ఇష్టమైన మాటే చెప్పానండి. ఎవరు నీకు సింగర్ ఇష్టం అంటే బాలసుబ్రహ్మణ్యం గారు. నిజం అండి, మనస్ఫూర్తిగా చెప్తున్నా. అసలు నాకు ఇలా పాట ఇస్తారని, నేను ఇక్కడ స్టేజీకి వస్తాననేది మాత్రం నాకు తెలియదండి. మామూలుగా ఒక బంధువులాగా నన్ను పిలిచారని చెప్పారు మహానుభావులు. అయితే పాటకు అవకాశం ఇస్తారని అయితే నేను అనుకోలేదండి. ఎందుకంటే నాకు చదువు లేదు, పదాలు తప్పు పడతానేమో, ఏం జరుగుతుందనేది నాకు తెలుసండి. ఇంత ధైర్యంగా సార్ నన్ను పాడడానికి నన్ను మహానుభావులు పిలిచారంటే అసలు నేను చాలా అదృష్టవంతురాలండి. ముందుగా చెప్పుకోవడం ఏంటంటే, ఆయన పాట దూరం నుంచి నేను వింటూ ఎంతో సంతోషపడేదానికంటే వారి దగ్గరికి వచ్చి నేను పాడడం అనేది నేను పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానండి. సాధారణంగా
నువ్వు ఏం పని చేస్తున్నావు చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు నువ్వు. నేను మట్టి పని చేసుకుని వ్యవసాయం పని చేసేదాన్ని. వాళ్ళని ఒక లైట్ల ముందు తీసుకొచ్చి మాట్లాడమంటే ఎంత బెంబేలు పడిపోతారో నాకు తెలుసు. చక్కగా మనసులో ఉన్న భావాన్ని ఎంత చక్కగా నువ్వు సూటిగా చెప్పావంటే అది కల్మషం లేని వ్యక్తుల వల్లే అవుతుందమ్మా. మీకు ఎవరు నేర్పించారు సంగీతం? దేవుడే సార్. అదే కోకిలమ్మకి ఎవరు నేర్పించారు పాడడానికి? కానీ ఎవరైనా సరే రీసెర్చ్ చేసి మీ జన్మ వృత్తాంతాన్ని వెనక్కి తీసుకెళ్తే మీ కుటుంబంలో ఎవరో మీకు సంబంధించిన పెద్దలు బాగా చదువుకున్న వాళ్ళై ఉండాలి, సంగీతంలో జ్ఞానం ఉండాలి. ఎందుకంటే మీరు పాడుతున్న పాటలు నేను వింటున్నాను కదా, గాత్రంలో ఉండే సంస్కారం పాడడంలో కూడా ఉంది. ఆ సంగతులు అవన్నీ నేర్పిస్తే వచ్చేవి కాదు. అంత శృతి సుభంగా పాడడం అనేటటువంటిది ఒక వరం తల్లి నీకు. దేవుడు చాలా కటాక్షించాడు. అమ్మ సరస్వతీదేవి నీ మీద పరిపూర్ణమైనటువంటి కరుణ ఇచ్చింది. ఏదో మీరు సినిమాలో పాడడమో లేకపోతే మరో చోటుకి పోవడమో లక్షలు సంపాదించడం అనేది కాదు. మీకు ఏది యోగం రాసి ఉంటే అది వస్తుంది. కానీ మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత చక్కటి సంగీతం వినేటటువంటి ప్రతి వాళ్లకు ఉన్నది. ఆ దృష్టితోటే ఈ పవిత్రమైన వేదికకు మిమ్మల్ని పిలవంగానే మీరు వచ్చారు. మేమందరం కృతజ్ఞులం. తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక, దూరంగా పోనీగా ఉంటాగా నీ వెనకాని రాని సాయంగా, ఆ వంక ఈ వంక తిరిగావే అంచక్క, ఇంకా నా చాలింకా ఇరుగైనా నీ రెక్క, ఎగిరేనా ఎప్పటికైనా కాసందాకా, తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం కూటికి మళ్ళీ తిరుగొచ్చే దారిని ఎప్పుడు మరసిపోవేనా, ఓసారి ఇటువైపు వెళుతుంది మళ్ళీ అటువైపు వస్తుంది, ఏ రైలుకు సంతూరేదో గుర్తు రాదా, ఊపు బండి మా ఊరండి ఉండిపోవే మాతో పాటు, తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక, దూరంగా పోరేగా ఉంటాగా నీ వెనకాని రాని సాయంగా, ఆ వంక ఈ వంక తిరిగావే అంచక్క, ఇంకా నా చాలింకా తిరిగేనా నీ రెక్క, ఎగిరేనా ఎప్పటికైనా కాసందాకా. మేము పాడుతా తీయగాలో ఎంతోమంది మాణిక్యాలను వెలుగు తీస్తున్నామంట. ఎవరు మాణిక్యాలను వెలుగు తీయట్లేదు ఇక్కడ, వాళ్ళంతటి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళలో ప్రజ్ఞా పాఠాలు ఉన్నాయి, మేము కొంచెం పదును పెడుతున్నాం. బట్ నిజంగానే మట్టిలో ఉండేటటువంటి ఇలాంటి మాణిక్యాలని ముఖ్యంగా మనం సాంఘిక మాధ్యమానికి దండం పెట్టాలి. ఆ మొట్టమొదటి తల్లి ఎవరు నీ వీడియో తీసి పెట్టిందోనమ్మా, మేమందరం ఆవిడ కాళ్ళకు దండం పెడుతున్నాం. నిజంగా ఒక కళాకారుని ఒక కళాకారుణ్ణి ఎవరినో బయటికి తీసుకురావడానికి ఆ మూల కారణమైనటువంటి ఆ మొట్టమొదటి వ్యక్తికి చెందాలి. ఏ ఘనత అయినా సరే అక్కడికే వెళ్ళాలి. తల్లి మీరు చిరంతనంగా మీరు ఏ పని చేసినా సరే మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు పాటలు పాడుకుంటూ ఉండాలి, మీరు మీ కుటుంబం ఎప్పుడు మీరు పనిచేసే పొలంలాగా పచ్చగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.